హలో గాయ్స్! ఇక్కడ చూసినట్టయితే మళ్ళా నేను మీ ముందుకి కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఎక్వేరియం షాప్‌కి వెళ్ళామనమాట. రీసెంట్‌గా అయితే మేము ఎక్వేరియం షాప్ నైట్ ఇప్పుడంతా రంజాన్ సీజన్ నడిచింది కదా! అప్పుడు వెళ్ళామనమాట. నైట్ 2:00కి ఈ వీడియో అయితే షూట్ చేశాను నేను. ఇక్కడ చూసినట్టయితే నేను చూపించినవన్నీ గోల్డ్ ఫిషెస్ అనమాట. ఇందులో గోల్డ్ ఫిష్‌లో బ్లాక్, వైట్, ఆరెంజ్ కలిసి ఉన్నింది. ఇంకా ఇది కూడా గోల్డ్ ఫిష్‌లోని ఒక టైప్ అనమాట. ఇవి ఏ ఫిషెసో పెద్దగా ఐడియా లేదు. ఇవైతే షార్క్ ఫిషెస్. ఇవి పెద్దగా అయ్యే కొద్దీ మనం ఎక్వేరియం సైజ్ కూడా మార్చాల్సుంటుంది. ఇంకా ఇది చూసినట్టయితే వాళ్ళు డెకరేటివ్‌గా పెట్టుకున్నారు. హ్యాంగింగ్ అయ్యే లైక్ ఆక్టోపస్ అలాంటివైతే ఉన్నాయి. డిఫరెంట్ చిన్న చిన్న రూమ్స్‌లో ఉంటున్న వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ పాట్స్ బావుంటాయి. ఇంకా వాల్ హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఇదైతే చాలా పెద్ద ఎక్వేరియం. 13,000 అన్నారు వాళ్ళైతే. మనం బార్గెనింగ్ చేస్తే తగ్గొచ్చు కాస్ట్ అనేది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే అది కూడా డిఫరెంట్ థీమ్. ఇవన్నీ లోపల పెట్టే ఐటెమ్స్ అన్నమాట. ఎక్వేరియం లోపల పెట్టేవన్నీ. ఇంకా అలా చూపించినట్టయితే వీడియో అంతా వెళ్తూనే ఉంటుంది. ఇవన్నీ మోటార్స్ అండి. ఇవి లోపల పెట్టుకునే హౌసెస్, డెకరేటివ్ హౌసెస్ లాంటివి. షాప్ అంతా అలా ఒక రౌండ్ తిరిగాను. ఇవన్నీ వాటి మెడిసిన్, ఫుడ్ అవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ అక్వేరియంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అయితే అవైలబుల్ ఉంది చూడండి. చూపిస్తాను మళ్ళా ఆ ఫిష్. ఇవైతే లవ్ బర్డ్స్. నైట్ 2 అవుతున్న పడుకోకుండా చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. ఇదిగోండి వచ్చేసింది. ఈ ఫిషెస్ చూడండి. ట్రాన్స్‌పరెంట్ ఫిషెస్ అన్నమాట. మొత్తం అసలు మనం ఈ టైప్ లైక్ నేచురల్ ప్లాంట్స్ పెడితే గాని అవి ఫిషెస్ అనేవి మనకి కనిపియవు. ఇది చూసినట్టయితే చూడండి. దగ్గరికి పెట్టి షూట్ చేశానన్నమాట ఆ ఫిషెస్‌కైతే నేను. ఇంకా లాస్ట్‌లో మీకు రిఫరెన్స్ కోసం నేను పెద్ద ఎక్వేరియం అనేది ఫోటో కూడా పెట్టాను. చూడండి అదిగోండి. ఇంకా ఫిషెస్ పెట్టాను. ఇదైతే 13,000-15,000 అన్నారు. మనం బార్గెనింగ్ చేయాల్సుంటుంది. మనకి ఒకవేళ నీడ్ ఉంటే. ఇంకా ఈ ఎక్వేరియం ఇది కూడా నేను క్లియర్‌గా ఒకసారి వీడియో అయితే తీసాను మీకు. ఎవరికన్నా ఐడియా ఉంటుందనేసి. అది లోపల చూడండి ఏదో వాటర్ ఫాల్ వస్తున్నట్టుంది. దీనికి ఏదో మోటార్ పైప్స్ ఉంటాయి. వాళ్ళే చెప్తారు. అలా వాటర్ ఫాల్‌లో రావాలి అనుకుంటే మనం. ఇదైతే మా ఇంట్లో ఉన్న ఎక్వేరియం. అదిగోండి బ్లాక్. ఇక్కడ చూసినట్టయితే ఇది బ్లాక్ గోల్డెన్ ఫిష్ అన్నమాట. చాలా బావుంటది.